నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండోజు గోపీనాథ్ బీజేపీ యంగ్ లీడర్ బెతిని మధుతో కలిసి ఇంటింటి ప్రచారం। వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు 13వ వార్డులో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండోజు గోపీనాథ్ బీజేపీ యంగ్ లీడర్ బెతిని మధుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు। గడప గడప ఇల్లు తిరుగుతూ ప్రజలను కలిసి వారు వార్డులోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు। ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, రోడ్ల దుస్థితి, అలాగే విద్యుత్ స్తంభాలు రోడ్లపైనే ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు। ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే మార్పు అవసరమని, అందుకు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు। అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుందని, 13వ వార్డును మౌలిక సదుపాయాలతో మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు। భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। కెమెరా పర్సన్ MD నజీర్ తో SR7 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి। ఈరోజు 13వ వార్డు అభ్యర్థిగా నా పేరు కొండోజు గోపీనాథ్, నేను గోల్డ్ స్మిత్గా ఉంటూ ఇక్కడ ఈ 13వ అభ్యర్థిగా బీజేపీ బీఫామ్ టికెట్ ఇవ్వడం జరిగింది। ఇక్కడ ఈ 13వ వార్డులో ముఖ్యంగా ఈ డ్రైనేజీ సమస్యలు కానీ, వీధి లైట్ల సమస్యలు కానీ, 11 kV విద్యుత్ లైన్ మా వార్డు మీదుగా పోయింది। అది ఎంతమందికి విన్నవించుకున్నా కానీ అది పెద్ద సమస్యలాగా మారింది। అది కూడా ఒక పెద్ద సమస్య ఉంది। ఇంకోటి, వర్షాకాలంలో మొట్టమొదటగా ఈ రామ్నగర్ కాలనీలోనే డెంగ్యూ వ్యాధులు విజృంభించి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది। అంటే ఇంత మనకు దాదాపుగా 80 సంవత్సరాలుగా వస్తున్న ఈ స్వతంత్ర భారతావనిలో ఇక్కడ ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా మన ప్రజల జీవన స్థితిగతులు మాత్రం మారడం లేదు। అందుకని ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క గడపకు తీసుకుపోవాలని మా లక్ష్యంతో, ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మన ప్రజలకు ఎన్నో మేలు కలగాలని ఎన్నో పథకాలు తీసుకొస్తుంది। నిన్న కూడా బడ్జెట్లో కొన్ని లక్షల కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది, కానీ సామాన్యమైన మానవునికి అందడం లేదు। ఇంకా పింఛన్ సౌకర్యం చాలామందికి ఉంది, రేషన్ కార్డు కూడా చాలామందికి లేవు। మా కాలనీలో ఇటువంటి సమస్యలతోటి మేము అందరినీ కలవడం జరిగింది। అందుకని వాళ్ళు చెప్పడం జరిగింది, మేము ఏదైతే ఈ యొక్క కాలనీకి మమ్మల్ని బీజేపీ అభ్యర్థిగా ఎన్నుకున్న తర్వాత మేము ఖచ్చితంగా ఇటువంటి దాటి మీద ఫోకస్ చేసి ఖచ్చితంగా ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈ ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను।